నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. విశాఖకు చెందిన టెక్కి రాధా గాయత్రి మృతి కేసులో దర్యాప్తు వేగవంతమైంది. ఈ కేసు విచారణ నిమిత్తం రాధా గాయత్రి తల్లిదండ్రులు ఇవాళ ముస్సూరి బయలుదేరనున్నారు. తమ అల్లుడు శ్రీచరణ్ పైన పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ కేసులో జూలై 7న హిస్టోపాథలాజిక్ నివేదికతో పాటు ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలు రానున్నాయి. ఆ నివేదికలతో నిజాలు బయటపడతాయని కుటుంబ సభ్యులు ఆశిస్తున్నారు. మరోవైపు రాధా గాయత్రి మృతి కేసు దర్యాప్తు అధికారి మారారు. కేసు విచారణాధికారిగా సంపూర్ణానంద్ గైరోలాను నియమించారు. ఇంతకుముందు దేవేంద్ర చౌహాన్ ఈ కేసును విచారిస్తుండగా రాధా గాయత్రి తండ్రి ఫిర్యాదు మేరకు ఆయనను తొలగించారు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ నరసింహ లైవ్ లో అందిస్తారు. నరసింహ, ఈ కేసులో ఎటువంటి దర్యాప్తు జరుగుతోంది, ఎటువంటి విషయాలు ఇంకా బయటకు వస్తున్నాయి? శ్రీదేవి, చూసుకుంటే ఏదైతే ముస్సోరిలోని మృతి చెందినటువంటి రాధా గాయత్రి మరణం అయితే అత్యంత బాధాకరమని ఇప్పటికే కూడా కూటమి ప్రభుత్వం కూడా పలువురు నాయకులు కూడా ప్రజాప్రతినిధులు కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. చూసుకుంటే ఈ కేసు విషయంలోనైతే రోజుకొక ట్విస్ట్ అయితే మొదలవుతుంది. ఈ కేసు విషయంలో కూడా ఇప్పటికీ మరొకరు ఇద్దరి పైన కూడా అనుమానం ఉన్నట్లు కూడా అధికారులు కూడా ఇప్పటికే ఏదైతే అంచనా వేశారు. ఈరోజు చూసుకుంటే నేడు సాయంత్రం అయితే ఎవరైతే రాధా గాయత్రి తల్లిదండ్రులు అయితే ఏదైతే ముస్సోరి బయలుదేరనున్నారు. అదేవిధంగా ఏదైతే దర్యాప్తులో భాగంగా ఇప్పటికే అధికారులు ముస్సోరి నుంచి చరవాణి ద్వారా ఫోన్ రాగా ఏదైతే తల్లిదండ్రులు ఈ యొక్క దర్యాప్తులో భాగంగా ఈరోజు సాయంత్రం అయితే బయలుదేరుతున్నారు. అదేవిధంగా చూసుకుంటే ప్రాథమిక నివేదిక పూర్తిగా ఏదైతే ఫోరెన్సిక్ నివేదిక ఈ నెల 7ను కూడా రానున్నదని కూడా ఇప్పటికే అధికారులు ఎవరైతే రాధా గాయత్రి తల్లిదండ్రులకు చెప్పారు. అదేవిధంగా ఒక విధంగా చూసుకుంటే ఈ యొక్క హోంమంత్రి గత 2 రోజుల క్రితం హోంశాఖ మంత్రి వంగలపూడి అనితని కలిసిన 2 రోజులకే ఈ రకంగా దర్యాప్తు ముమ్మరవడం కూడా ఒక విధంగా దర్యాప్తు ముందుకు వెళ్తుందని కూడా మనం చెప్పవచ్చు. ఏదేమైనా కూడా ఈ యొక్క దర్యాప్తు విషయంలో కూడా అధికారులు కూడా రెండు రాష్ట్రాల అటు అధికారులు కూడా ముందుగా కూడా పకడ్బందీగా కూడా ఈ యొక్క కేసు విషయంలోని కీలకంగా మారినటువంటి ఎవరైతే రాధా గాయత్రి శ్రీచరణ్ దీనికి కీలకంగా బాధ్యత వహించినట్లు కూడా ఇప్పటికే ప్రాథమికంగా అంచనా వేసినట్లు కూడా అటు అధికారులు ఈరోజు ఎవరైతే రాధా గాయత్రి తల్లిదండ్రులకు చెప్పినట్లుగా తెలుస్తుంది. ఎవరైతే రాధా గాయత్రి హస్బెండ్ అయినటువంటి ఎవరైతే శ్రీచరణ్కి అనుచరులుగా ఉన్నటువంటి ఇద్దరు స్నేహితులు కూడా దీంట్లో కీలకంగా భాగమైనట్లు కూడా ఒకవైపు కూడా చెప్తున్నారు. ఏదేమైనా కూడా ఈ యొక్క కేసు విషయంలో పూర్తిగా ఏదైతే ప్రాథమిక నివేదిక ప్రకారము ఏదైతే ఈ నివేదిక ఈ నెల 7వ తారీఖున కూడా రానున్నదని ఒకవైపు కూడా అధికారులు అయితే చెప్తున్నారు. ఏదైతే 2 రాష్ట్రాల ప్రజలు నరసింహ, అయితే ఇంతకు ముందున్న ఈ దేవేంద్ర చౌహాన్ కేసుని విచారిస్తుండగా ఎందుకో ఆయన్ని తొలగించి ఇంకొక అధికారిని ఎందుకు నియమించారు? అయితే రాధా గాయత్రి తండ్రి ఏమని ఫిర్యాదు చేశారు? తొలగించడానికి ప్రధాన కారణం ఏంటి? ఏదైతే ఈ కేసులో ప్రధానంగా ముందుగా ఉన్నటువంటి ముస్సోరిలో ఉన్నటువంటి అధికారి దేవేంద్ర అనే వ్యక్తిపై కూడా ఆయనపై నమ్మకం లేదని ఎవరైతే రాధా గాయత్రి తల్లిదండ్రులు కూడా ఆరోపించగా అధికారిని కూడా ఆ యొక్క ప్రభుత్వం జార్ఖండ్ ప్రభుత్వం అయితే వెంటనే అధికారం మార్చి ఈ యొక్క కొత్త వ్యక్తిని అయితే ఎవరైతే సంపూర్ణానంద గైరవులను కూడా నియమించారు. అయితే ఈ యొక్క త్వరితగతిని ఈ యొక్క పరిష్కరించేందుకు గాను ఈ యొక్క ప్రయత్నం చేశారని కూడా ఒకవైపు కూడా అధికార వర్గీయులు అయితే చెప్తున్నారు. ఏదేమైనా కూడా ఈ యొక్క కేసు విషయంలోని కీలకంగా మారినటువంటి ఎవరైతే శ్రీచరణ్ కూడా 24 నుంచి 48 గంటల్లో కూడా అదుపులో తీసుకుంటామని కూడా ఈరోజు అధికారులు ఎవరైతే రాధా గాయత్రి తల్లిదండ్రులు కూడా చరవాణి ద్వారా చెప్పినట్లు తెలుస్తుంది. శ్రీదేవి. రైట్ నరసింహ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.